మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. శ్రావణ మాసం ఈ నెలంతా పూజలు, వ్రతాలు, పేరంటాలు, పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు వీటన్నిటితో బిజీ బిజీగా గడిచిపోయింది. అతి తొందరలో భాద్రపద మాసం వచ్చేస్తోంది. దాంతోపాటు వినాయకుల వారు దయచేస్తున్నారు, వస్తున్నారు. కొన్ని రోజులు అదో సందడి. ఇకపోతే మన కదమ్మమాల ఛానల్లో మొదటి నుంచి కూడా పాటలు, డాన్సులు, సరదా స్కిట్స్, మన తెలుగు సాహిత్యం, పద్యాలు, దాని యొక్క భావం, ఇంకా ఇతరంగా సంభాషణలు, కబుర్లు, అప్పుడప్పుడు వంటలు, ఇలా కొన్ని కొన్ని అంశాలతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఒక రకంగా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చేమో. యూట్యూబ్ చూస్తుంటే రకరకాల వీడియోస్, అందులో కొన్ని బాగున్నవి, కొన్ని ఒక మోస్తరుగా ఉన్నవి, కొన్ని విపరీతంగా ఉన్నవి, కొన్ని అతిగా ఉన్నవి, కొన్ని అసహజంగా ఉన్నవి, ఇలాంటి అనేక అనేక వీడియోల మధ్య నా ఛానల్లో మా వీడియోస్ చూసి ఇప్పటి వరకు నా వీక్షకులందరూ చాలా ప్రోత్సహించారనే చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదో వ్యూస్ కొనుక్కుంటారని ఛానల్ గ్రో అవడానికి, తర్వాత సబ్స్క్రైబర్స్ని కొనుక్కుంటారని, ఇలాంటి దొడ్డిదోవ పనులు ఏవీ లేకుండా నిఖార్సుగా నేను పెట్టే వీడియోస్ని అభిమానించారనే చెప్పాలిగా, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే. అలాంటి అభిరుచిలో నాతో ఏకీభవించే నా ఛానల్ సభ్యులు అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ అనేక అనేక కృతజ్ఞతలండి. పేరు పేరున అందరి పేర్లు తెలియవు కాబట్టి మరోసారి పేరు పేరున అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ ఆల్గారిథం అనేది ఏది వైరల్ చేస్తుందో, ఏది తొక్కి పెడుతుందో, తొక్కి పెట్టడం అంటే వ్యూస్ రాకపోవడం, ఇంకా ఈ తేడా అసలు తెలియనే తెలుసుకోలేకపోతున్నాం. అన్నిటికీ ఒకటే రకమైన కష్టం. అయినప్పటికీ ఎంతో ఆదరించి, ఓహో మనం పెట్టేవి కూడా చూస్తున్నారు, ఇంకా కొంత అభిరుచి మిగిలే ఉందన్నమాట అని నాలాంటి వాళ్ళం అనుకునే విధంగా ఎన్నిసార్లు చెప్పినా ధన్యవాదాలు తనివి తీరదండి. అయితే ఇక్కడ ఇంకో విషయం, గత కొంతకాలంగా ఒక 3-4 సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉండడం, 1-2 తగ్గుతూ ఉండడం, ఇలా వెనక్కి ముందుకి అవుతోంది. మళ్ళీ ప్రోత్సాహం కూడా వస్తోంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి దయచేసి మాలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించమని కోరుతూ, ఇంకొక 4-5 అయితే 1000 మంది అవుతారండి. అలాగే నేను నా ఛానల్ ప్రయాణం, అనుభవాలు తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య జరిగిన మా ఫ్యామిలీస్లో పెళ్ళిళ్ళలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనొచ్చేమో, సంగీత్ పేరు మీద జరిగాయి. చాలా టాలెంట్ చూపించారు. పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుందండి. వాళ్ళు చదువుకుంటున్నా, మంచి పొజిషన్లో ఉద్యోగాలు చేస్తున్నా, ఇలాంటి సరదా కార్యక్రమాలు చాలా బాగా పాల్గొంటున్నారు. అలాగే కుటుంబ వేడుకలో వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అని అప్పటికప్పుడు ప్రదర్శించిన వాళ్ళు, ఇవన్నీ కూడా సరదాగా పాటలు, ఆటలు అంటే అదే నృత్యాలు మీతో షేర్ చేసుకుంటానండి అప్పుడప్పుడు. అయితే వాటిని వీడియోగా పెట్టినందువల్ల నాకు కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి విడివిడిగా షేర్ చేస్తూ ఉంటా కొద్దిగా. అన్నీ కాదండి, కొన్ని చాలా ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నవి ఉన్నాయి. సరదాగా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవి విడిగా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మీలో పాటలు, డ్యాన్సులు చూడాలనే అభిరుచి ఉన్నవాళ్ళు చూడండి. మళ్ళీ మంచి విషయాలతో కూడా నేను ఇంకా తరచూ మీ ముందుకి రావాలి అని అనుకుంటున్నాను. మరి ఇవాల్టికి ఉండనా మరి? సాయంత్రం ఒక చిన్న వీడియో పెడతాను చూడండి.